బాగుంది సార్. ఇప్పుడు మా ఎదురుగానే ఉంది, మా అమ్మాయి తోటి మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఎస్ సార్. జడ్పీఎస్ సార్. సార్ తాగి చనిపోయింది. ఉరేసుకుని చనిపోయింది. పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు, నాకు చెప్తే నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. ఇట్లా ఉన్నారా? సరే ఎవరు లేదు. పెద్దమ్మ ఉన్నది సార్. చూసుకో సార్, చూసుకోదు. ఆమెకు అంత కెపాసిటీ లేదు సార్. ఆమె కూడా భర్త లేడు. చదువుకుంటా సార్. చూసుకుంటా సార్. నా బిడ్డతో అది కూడా నా బిడ్డనే కదా. నాకు ఒకటే బిడ్డ సార్, నా మొగలు లేడు. ఆవు కిరాయి ఉండి బతకాచిన ఇల్లు లేదు, జాగలేదు. ఇల్లు కట్టిస్తా మీకు ఇద్దరికి. నీ బిడ్డను కూడా చదివిస్తా, కానీ ఈ అమ్మాయిని తల్లి కూడా లేదు. నీ బిడ్డకి తండ్రి లేడు, ఎవరికి తల్లిదండ్రులు లేరు. అందుకనే నాకు రాత్రి టీవీలో చూసి రాత్రికి వెళ్ళి నాకు ఆధార్ పిచ్చే ఫోన్ చేసిన. ఈ పైసలు బ్యాంకులు వేసుకొని అవసరం ఉన్న కూడా మళ్ళీ ఏమైనా ఉంటే అక్కడ ఎంఆర్ఓ కానీ లోకల్ లీడర్లు ఉంటారు, వాళ్ళకి చెప్తే నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కూడా డైరెక్ట్ చేరి మీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటా. దేవుడు అన్యాయం చేసిండు బాబు. తల్లిదండ్రులు లేకుండా దానదత్తాలు కూడా పైసలు లేవండి. నువ్వేం చేస్తావు? బీడీలు చేస్తారు సార్. ఏడోగమ్మా, ఏడోకి దేవుడు రోగాలు కూడా పెట్టింది పరిచారు. ఏదున్నా కానీ నాది బాధ్యత. నీ పిల్లలకి, నీ బిడ్డకి కానీ ఇప్పుడు అమ్మాయి దుర్గానే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చంపిన అమ్మాయి పేరు దుర్గా సార్. దుర్గా సార్. దుర్గా దుర్గాని చూసుకుంటా, కానీ నువ్వు నీ బిడ్డను ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకో రావని. నువ్వు చూసుకో. ఏ చిన్న ఇబ్బంది రావద్దు. నేను అటు వచ్చినప్పుడు వస్తా, వారం 10 రోజులు అటు ఊరికి వచ్చినప్పుడు మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా. ఇంటికి వస్తా. ఈ పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు. నీ బిడ్డను కూడా చదివించుకో. నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా. అట్లా చాలా మందిని చదివిస్తారు తెలంగాణ మొత్తంగా. ఎవరున్నా ఇటువంటి ఉండొస్తారు. ధైర్యంగా ఉండవని చెప్పి అమ్మాయికి ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. అమ్మాయి ఎప్పుడు ఏడవద్దు, అది నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లె బిడ్డనా? చెల్లె బిడ్డను. సొంత చెల్లె బిడ్డనా? సొంత చెల్లె బిడ్డను. సొంత చెల్లె బిడ్డ అంటే బిడ్డలాగా చూసుకోవాలి నువ్వు. అన్న నమస్తే అన్న. చిన్నారెడ్డి మాట్లాడుతున్నా. నువ్వు నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నా దగ్గర ఉంది అన్న, మాట్లాడు. నెల నెల ఫస్ట్ కి అకౌంట్ లో పైసలు వేస్తా అన్న. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద అన్న. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి. ఓకే ఓకే. కావాలంటే టీఏ నెంబర్ ఉన్నది ఆయన దగ్గర. సైజులు ఉందన్న. సైజులు పోయిన మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డ ఎట్లా చదివించాడు చదివిస్తాను. సరే సరే నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ చేస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న. ఓకే అన్న. నువ్వు ఎక్కడ ఉంటావు? మీ ఊరు ఎక్కడ? మా మండలేనా తాను పక్కనే, ఇక్కడ 7-8 కిలోమీటర్లే. మీ ఊరు ఇంకేం దగ్గర అప్పుడప్పుడు చూసుకొని నాకు చెప్తుండవు.
అన్న తీసుకొస్తాం ఒకసారి అన్న. పైసలు ఇబ్బంది కాదు, అట్లా తల్లిదండ్రులు లేని అనాథాలను చూస్తే అన్న మన బాధ్యతగా చేయాలి అంతే. తప్పకుండా అన్న. నాకెంతో మంది పిల్లలు ఉన్నారు ఇట్లా దేశమంతా. అన్న నేను ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటా, నా బాధ్యత. ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరు అడగొద్దు. అన్న 10 మంది దగ్గర పోయి పైసలు అడగదు. ఏ బాధ్యత ఉన్నా బట్టలు గిట్టలు మంచిగా వేసుకొని మంచిగా చదువుకోమని చెప్పు. తప్పకుండా అన్న, నేను తీసుకొస్తాను, ఒకసారి తీసుకొని వస్తాను మీకు వీలైనప్పుడు. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మనికి కూడా చెప్పి ఇల్లు కూడా ఏమన్నా కలెక్టర్ గారిని పంపిస్తారు. రేపు నా ఊరికి అన్న కలెక్టర్ పంపిస్తా ఊరికి. సరే సరే అన్న. కలెక్టర్ పంపించి ఇంటి దగ్గర చూసి ఇందిరమ్మ ఇల్లు నా సొంత పైసలతో ఇల్లు కట్టిస్తా అన్న. మంచిగా చూసుకోండి, జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, నేను ఈ గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను సార్. సార్ మీరు సాయినాథ్, నా పేరు సాయినాథ్ సార్. సర్పంచ్ సార్ 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 ఒక్కరు చేసే దాని జీవితంలో అందరిగా చేయలేదు. సార్ మీ గ్రామంలో ఇసంటూరు ఉండదని చెప్పి నేను చేశా. సార్ 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 ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఇప్పుడు కాదు మనం చెప్పేది. నా బాధ్యత ఎందుకంటే నాది 30 ఏళ్ళకి నా సర్వీస్ ఇంటే ఉంటుంది. టీవీలో చూసాగానే ఫోన్ చేసుకుంటా. సార్ 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 అప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే దానం చేస్తాను కూడా పైసలు లేదని నాకు ఆత్మహత్య నిలబట్టగా సార్ సార్ గంటకి యువత ఎమ్మెల్యేగా సతీష్ దగ్గర సార్ 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 అప్పుడు ఆడితో మాట్లాడా. సార్ 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 ఇసంటూరు ఉండదని చెప్పి నేను చేస్తా. సార్ 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 ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఇప్పుడు కాదు మనం చెప్పేది. నా బాధ్యత ఎందుకంటే నాది 30 ఏళ్ళకి నా సర్వీస్ ఇంటే ఉంటుంది. టీవీలో చూసాగానే ఫోన్ చేసుకుంటా. సార్ 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 అప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే దానం చేస్తాను కూడా పైసలు లేదని నాకు ఆత్మహత్య నిలబట్టగా గంటకి యువత ఎమ్మెల్యేగా సతీష్ దగ్గర. సార్ 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 అప్పుడు ఆడితో మాట్లాడా. సార్ సార్ లేవు సార్. సార్ 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 నేను ఒక వారం 10 రోజుల్లో వస్తా, ఇంటికి వస్తా. సార్ 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 ఇంటికి వచ్చినా అన్ని చేసి సార్ అన్ని సెట్ చేసి పోతా. సార్ వారం 10 రోజులు ఒకసారి సార్ నాకు ఫోన్ చేయదు. సార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయదు. సార్ నమస్తే సార్. ఎలాంటి ఇబ్బంది నువ్వు డైరెక్ట్ ఫోన్ మీ నెంబర్ కూడా నాకు పెట్టి సరిపోతుంది. సార్ పెడతాను సార్ 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 మీ నెంబర్ పెట్టి ఫీడ్ చేసుకుంటాను. సార్ 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 ఓకే బాబు. రాఖీ పండుగ రోజు ఇట్లా జరిగింది. సార్ ఎంఆర్ఓ సార్ మాట్లాడతారు. సార్ ఇప్పుడు మన నారాయణరావు పటేల్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారట సార్. ఇంటికి వస్తా. ఈ పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు. నీ బిడ్డను కూడా చదివించుకో. నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా. అట్లా చాలా మందిని చదివిస్తున్నారు తెలంగాణ మొత్తంలో. ఎవరున్న ఇటువంటి ఉండొస్తారు. ధైర్యంగా ఉండవని చెప్పి అమ్మాయికి ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. అమ్మాయి ఎప్పుడు ఏడవద్దు, అది నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లె బిడ్డనా? చెల్లె బిడ్డను. నీ సొంత చెల్లె బిడ్డనా? సొంత చెల్లె బిడ్డను. మా సొంత చెల్లె బిడ్డ అంటే బిడ్డలాగా చూసుకోవాలి నువ్వు. అన్న నమస్తే అన్న. 10,000 అకౌంట్ అన్న నేను చిన్నారెడ్డి మాట్లాడుతున్నా నువ్వు. నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నా దగ్గర ఉంది అన్న, మాట్లాడుతున్నా. నెల ఫస్ట్ అకౌంట్ లో పైసలు వేస్తా అన్న. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా అమ్మాయి పేరు మీద. అన్న పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరి. ఓకే ఓకే దానికి ఏమైనా కావాలంటే పిఏ నెంబర్ ఉన్నది ఆయన దగ్గర. సైజులు ఉందన్న. ఆ సైజులు ఫోన్ చేయరు. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా? మంచి హాస్టల్ ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డను ఎట్లా చదివించు అట్లా చదివిస్తాను. సరే సరే అన్న, కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ ఇద్దరు చేస్తాం. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు. ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న, ఓకే అన్న. నువ్వు ఎక్కడ ఉంటావు? మీ ఊరు ఎక్కడ? మా మండలం తాందూరు పక్కనే, ఇక్కడ 7-8 కిలోమీటర్లే. మీ ఊరు ఇంకేం మన దగ్గర అప్పుడప్పుడు చూసుకొని నాకు చెప్తుండు. హైదరాబాద్కి వచ్చిండు కనువు అన్న. తీసుకొస్తాం ఒకసారి అన్న. పైసలు ఇబ్బంది కాదు, అట్లా తల్లిదండ్రులు లేని అనాథాలను చూస్తే అన్న మన బాధ్యతగా చేయాలి అంతే. తప్పకుండా అన్న. నాకెంతో మంది పిల్లలు ఉన్నారు ఇట్లా దేశమంతా. అన్న నేను ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటా, నా బాధ్యత. ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరిని అడగొద్దు.
అన్నా 10 మంది దగ్గర పోయి పైసలు అడగకరి. ఏ బాధ్యత నా బట్టలు గిట్టలు మంచిగా వేసుకొని మంచిగా చదువుకోమని చెప్పు. తప్పకుండా అన్న నేను తీసుకొస్తాం, ఒకసారి తీసుకొని వస్తాం మీకు వీలైనప్పుడు కల్పిస్తాం ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మనికి కూడా చెప్పురి. అన్న ఇల్లు కూడా ఎమ్మడే కలెక్టర్ గారిని పంపిస్తారు అయిపోయి నా ఊరికి. అన్న కలెక్టర్ పంపిస్తాం ఊరికి. సరే సరే అన్న. కలెక్టర్ పంపించి ఇంటి దగ్గర చూసి అన్న ఇందిరమ్మ ఇల్లు నా సొంత పైసలతో ఇల్లు కట్టిస్తా. అన్న మంచిగా చూసుకోరు, జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే సార్. సార్ నమస్తే.